అందరికీ నమస్కారం అండి. నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత ఎయిర్ ట్రావెల్కి సంబంధించిన విషయాలు ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత మొదటి 6 వారాల వరకు ఎయిర్ ట్రావెల్ అవాయిడ్ చేయడం అనేది శ్రేయస్కరం. సాధారణంగా పెయిన్, స్వెల్లింగ్ ఉంటుంది. ఎక్కువ కాలం 90 డిగ్రీస్లో మనము కాలు మడుచుకొని ఇరుకైన ప్రదేశంలో కూర్చొని ఉండడం అనేది ఖచ్చితంగా ఇబ్బందులకి గురి చేస్తుంది. అంతేకాకుండా 6 వారాల లోపులోనే ప్రయాణం చేస్తే అక్కడ క్లోజ్డ్ డోర్స్ ఉండడం వల్ల ఫ్లైట్స్లో సాధారణంగా ఇన్ఫెక్షన్ రిస్క్ అవకాశం ఉంటుంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాతావరణంలో లాంగ్ ట్రావెల్ అయినట్లయితే చాలా వ్యత్యాసం ఎక్కువగా ఉండడం వల్ల ముఖ్యంగా చలిగా ఉండే ప్రాంతాల్లోకి మనం ప్రయాణం చేస్తూ ఉంటే వేడిగా ఉండే ప్రాంతాల నుంచి డీవీటీ రిస్క్ కూడా పెరుగుతుంది. బ్లడ్ సప్లై కాంప్రమైజ్ అవుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మొదటి 6 వారాల్లో ఫ్లైట్ ట్రావెల్ అవాయిడ్ చేయడం అనేది ఖచ్చితంగా మంచి ఆలోచన. 6 నుంచి 12 వారాల కాలంలో 3 గంటల లోపు ఫ్లైట్ ట్రావెల్ అయితే ఖచ్చితంగా మనం దానికి మంచి ఏర్పాట్లు చేసుకోవచ్చు. 3 గంటలకి దాటిన ఫ్లైట్ ట్రావెల్ అయితే 12 నుంచి 24 వారాల లోపల మాత్రమే మీరు ప్లాన్ చేసుకోవాలి. ఒక 6 నెలల కాలం దాటిన తర్వాత ఎంతటి లాంగ్ ఫ్లైట్ అయినా సరే మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయవచ్చు. అయితే టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసుకున్న 6 వారాల లోపల కదలకుండా ఒక్కచోట కూర్చున్నట్లయితే స్వెల్లింగ్ పెరగడం, మోకాళ్ళ దగ్గర వాపు రావడంతో పాటు సాధారణంగా రక్తనాళాల లోపల బ్లడ్ క్లాట్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ బ్లడ్ క్లాట్స్ వల్ల అనేక రకాల పల్మనరీ థ్రాంబోఎంబోలిజం కానీ కార్డియోవాస్కులర్ రిస్క్ కానీ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా టోటల్ నీ రీప్లేస్మెంట్ పెద్ద వయసులో ఉన్నవారికి జరుగుతుంది కనుక వారిలో ఆల్రెడీ ఉన్న డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియోవాస్కులర్ రిస్క్తో పాటు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ రిస్క్ అనేది ఎక్కువగా ఉండడం చేత 6 వారాల లోపులో ఉన్న వారికి టోటల్ నీ రీప్లేస్మెంట్ తర్వాత ఖచ్చితంగా ఫ్లైట్ ట్రావెల్ని అవాయిడ్ చేయడం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యుల సలహా మేరకు బ్లడ్ క్లాటింగ్ ప్రొఫైల్ అనేది ఒకసారి మనం చేసుకొని ప్రోథ్రాంబిన్ టైం ఎంత ఉన్నది అనేది గమనించుకుని దానికి తగ్గ జాగ్రత్తలు, దానికి తగ్గ వైద్యుల సూచన మేరకు బ్లడ్ థిన్నర్స్ని వాడుకోవడంతో పాటుగా ప్రతి 15 నుంచి 30 నిమిషాల మధ్యలో ఒక్కసారి చైర్లోంచి లేవడం, ఒక 15-20 అడుగుల పాటు నడక ఫ్లైట్ లోపలనే చేయటం, ఖచ్చితంగా కాఫ్ మజిల్ స్ట్రెచెస్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవడం, వీలైనంత వరకు ఫ్లూయిడ్స్ బాగా తీసుకోవడం, డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడం, బాగా నేరగా ఉన్నది కాకుండా విండో ఐల్ దగ్గర కనుక మనకి అవకాశం ఉన్నట్లయితే కాళ్ళు కొంచెం చాపుకొని కూర్చోవడానికి ఉండే ముందే ఏర్పాట్లు చేసుకొని కూర్చోవడం, మర్చిపోకుండా వైద్యుల సూచన మేరకు స్టాకింగ్స్ వేసుకోవడం అనేది చేసుకోవడం ద్వారా తప్పని పరిస్థితుల్లో మనం ప్రయాణం చేయాల్సి వస్తే మనం సురక్షితమైన ప్రయాణాన్ని చేయొచ్చు.